వచ్చింది వచ్చింది రమజాన్ పండుగ, వెలుగులు నింపే పవిత్ర మాసమిది. చందమామ చూసి మొదలయ్యే ఉపవాసం, అల్లాహ్ దయతో నిండే ఆశీర్వాదం. వచ్చింది వచ్చింది రహమత్కాలం, దువాల వర్షం కురిసే దివ్య సమయం. శైతాన్ బంధించి దూరమయ్యే నేలే, మనసు శుద్ధి చేసే పుణ్యక్షణం. శాబాన్ ముగిసి ఎదురు చూసే వేళ, ఆకాశంలో కనిపించే చందమామ వేళ. చంద్రదర్శనంతో మొదలవుతుంది రోజా, నియత్ చేసుకొని మొదలెడతాం ఉపవాసం. మగ్రిబ్ తరువాత వార్త వినగానే రేపటి నుంచి రమజాన్ అని తెలిసిన వేళ, హృదయం నిండే ఆనందం అపారం. అల్లాహ్ కృపకు చేస్తాం శుక్ర్, సహరి వేళలేస్తాం ఉదయం ముందే. సుబహు అజాన్ వినగానే మొదలు రోజే, ఆహారం నీరు దూరం చేసి అల్లాహ్ కోసం మనసు అర్పించి. కన్ను చెడు చూడకూడదు, నోరు చెడు మాట పలకకూడదు, చెవి అపవాదు వినకూడదు. హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. రోజా అంటే ఆకలే కాదు, ఆత్మను శుద్ధి చేసే సాధనాది. సబర్ నేర్పే పవిత్ర పాఠం, తక్వా పెంచే అల్లాహ్ దానం. ఈ నెలలో శైతాన్ సంకెళ్లలో బంధితం, దుర్మార్గానికి మూసే ద్వారం. జన్న తలుపులు తెరుచుకుంటే జహన్నం తలుపులు మూసుకుపోతే. మనిషి చెడు చేయకూడదంటే ఇది అల్లాహ్ ఇచ్చిన అవకాశమే. పాపం తగ్గించి పుణ్యం పెంచే రహమత్ మాసం రమజాన్. ఇద్దు సమయాల నమాజ్ తప్పక చేయాలి. మసీదుల్లో తరావీహు నిలబడి చదవాలి. ఖురాన్ పారాయణం పూర్తి చేయాలి. ప్రతి అక్షరానికి పుణ్యం పొందాలి. లైలతుల్ ఖదర్ వెతకాలి, 1000 నెలల కంటే గొప్ప రాత్రి. ఆ రాత్రి చేసిన దువా జీవితాన్ని మార్చే వరమై నిలుస్తుంది. చేతులపై కత్తి వినయంగా దువా చేయాలి. యా అల్లాహుమ్మని ప్రార్థనగా తప్పులు క్షమించమని కోరాలి. హృదయంతో నిజంగా ఏడవాలి. తల్లిదండ్రుల కోసం దువా, కుటుంబం కోసం దువా, ఉమ్మత్ కోసం దువా. మన జీవితం సరి చేసుకోమని దువా. ఇఫ్తార్ ముందు చేసిన దువా తిరస్కరించని వరమని హదీసు చెబుతుంది. ఆ క్షణం అత్యంత పవిత్రం, మన కోరికల సమర్పణ సమయం. మగ్రిబ్ అజాన్ వినగానే ఖర్జూరంతో ఇఫ్తార్ చేసుకోవాలి. నీరు తాగి శుభ చెప్పాలి. అల్లాహ్ కృపకు శుభం. పేదలకు జకాత్ ఇవ్వాలి, సదకా చేసి హృదయం నింపాలి. రమజాన్లో దానం చేసిన వారికి అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది. ఇతికఫల్లో మసీదు వాసం, లోకాన్ని విడిచి ఆరాధనలో లీనమవ్వడం. లైలతుల్ ఖదర్ ప్రతి రాత్రి దువా
ఇఫ్తా చేసి అల్లాహ్కి కృతజ్ఞత చెబుతా. సదఖత్ ఉల్ ఫిత్ర్ ముందే ఇవ్వాలి, పేదలతో ఆనందం పంచుకోవాలి. ఈద్ నమాజ్ తో పండుగ మొదలు, స్నేహం ప్రేమతో ముగిసే రోజు. వచ్చింది వచ్చింది రమజాన్ పండుగ, మనసు మార్చ పండుగ పాకశాల, సకృదువాదాలు వేకే మోసం, జన్నత్తారి చూపే పెరిగితా, దీపు చదువుతా నీతితో, మయ్యావాలి అనుకుంటే ఓ సతు, యా అల్లాహు మమ్మల్ని కాపు, అక్వాత చేని చందుకుడాలి చూపుడాడు. రమజానంటే కాగలను ఉపవాసం కాదు, అది మనసు శుక్తి చేసేను కందువగమాజా చకర సరణం, ఇది అన్నీ కలిసే నిజమైన ఇమా.